అదవుతుందా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏం చదివాం? చిన్నపిల్లల వలె ప్రతి గాలికి అటు ఇటు కొట్టుకొని పోయేటువంటి పరిస్థితిలో మనం ఉండక మెచ్యూరిటీలోకి వెళ్ళేటట్లుగా మన దేంట్లోకి వెళ్ళాలంట? మెచ్యూరిటీలోకి వెళ్ళాలి, విశ్వాసంలో స్థిరత్వంలోకి వెళ్ళాలి కదా. చిన్నపిల్లలు ఎట్లా ఉంటారు? మెచ్యూర్ పీపుల్ ఎట్లా ఉంటారు? చిన్నపిల్లలు అస్థిరులుగా ఉంటారు, పెద్దవాళ్ళు మెచ్యూర్గా ఆలోచిస్తారు. చిన్నపిల్లలు వాళ్ళ బ్రెయిన్లో ఏది పెడితే గుడ్డిగా దాన్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా. వాళ్ళు ప్రశ్నించరు, లేకపోతే వాళ్ళు మారరు, లేకపోతే వాళ్ళు చేసేది కరెక్టా కాదని వాళ్ళని అనాలిసిస్ చేసుకుంటారా? చేసుకోరు. 10 మంది ఇదే కరెక్ట్ అంటే అదే కరెక్ట్ ఏమనుకొని దాన్ని ఫాలో అయిపోతా. మెచ్యూరిటీలోకి వచ్చిన వాళ్ళు, చిన్నపిల్లలు మంచి పనులు చేయరా? చిన్నపిల్లలు మంచి అలవాట్లు నేర్చుకోరా? నేర్చుకుంటారు, చాలా బాగా నేర్చుకుంటారు. కానీ ఎందుకు నేర్చుకుంటారు? ఎలా నేర్చుకుంటారు? పెద్దవాళ్ళు ఉండి ఇది మంచి పని, ఇది చేస్తే నేను మంచి వాళ్ళు అంటారు, ఇది చేస్తే నిన్ను మెచ్చుకుంటారు, ఇది ఇలా ప్రవర్తిస్తే నిన్నందరూ గౌరవిస్తారు, నిన్నందరూ ప్రేమిస్తారు అని వాళ్ళకి చెప్తే, ఓ ఇలా చేస్తే ఎవరైనా ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి, ఎవరికన్నా హాని కలిగిస్తే గబుక్కున వాళ్ళకి ఏం చెప్పాలి? సారీ చెప్పాలి, ఇలా చెప్పాలి అన్నప్పుడు చక్కగా నేర్చుకొని చెప్తారు కదా చిన్నపిల్లలు. చిన్నప్పుడు రైమ్స్ ఉంటాయి అన్నమాట, మ్యాజికల్ వర్డ్స్ అంటారు వీటిని, థ్యాంక్ యూ, సారీ, ఇవన్నీ కూడా కదా. సో ఇవన్నీ చెప్తే మనుషులు నీతో మంచిగా ఉంటారు, మనుషులు నీతో మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తారు అని చెప్పినప్పుడు చిన్నపిల్లలు చేస్తారా? గుడ్డిగా లేదా? చేస్తారు. అంటే మనం చెప్పినటువంటి మాటలు వాళ్ళు వింటూ దాని ప్రకారం అట్లా గుడ్డిగా వాళ్ళు ఫాలో అయిపోతూ ముందుకెళ్తారు. అదే మనం చెడ్డ చెప్పామనుకో, నువ్వు వదిలిపెట్టకూడదు, ఎవడన్నా నిన్ను ఏమన్నా అన్నాడంటే వాడిని విడిచిపెట్టకూడదు అని చెప్పామనుకో, వాడిని ఒక్క గుద్దు తాత నేను చూసుకుంటా అన్నామనుకో, ఏం చేస్తాడు? వాడు గుద్దుతూనే ఉంటాడు, అదే కరెక్ట్ అనుకుంటాడు, అదే కరెక్ట్, ఎట్లానే బతకాలి, లేకపోతే బతకలేము జీవితంలో, అందరు కొడతారంట, ఒకసారి కొట్టినోడు మళ్ళీ కొట్టకపోతే అందరు కొట్టేస్తారంట, మాకు కొడతానే ఉంటారంట అని చెప్పాడు మా నాన్న, కాబట్టి ఇట్లా వాడు అదే చేసేస్తున్నాడు కదా. మెచ్యూరిటీకి వచ్చినాడు ఏం చేస్తాడు? ఇలా గుడ్డిగా ఏ గాలి వస్తే ఆ గాలికి కొట్టుకొని పోతా ఉంటాడా? మెజారిటీ పీపుల్ ఏం చెప్తే అదని చెప్పి కొట్టుకొని పోతుంటాడా? లేదు కదా. మెచ్యూరిటీకి వచ్చినాడు ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు. ఆలోచించడం అంటే ఏంటి? వాడు సొంత జ్ఞానం పెట్టి ఆలోచించడం కాదు. ఎందులో మెచ్యూరిటీ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ? క్రీస్తులో మెచ్యూరిటీ గురించి మాట్లాడుతున్నాను. మెచ్యూరిటీకి వచ్చినాడు ఏం చేస్తాడంటే, క్రీస్తుతో నా సంబంధం ఎలా ఉందో చూసుకుంటాడు ప్రతి దాంట్లో కూడా. ఈ విధంగా ప్రవర్తిస్తే దేవునితో నా సంబంధం బాగుంటుందా పోద్దా? ఇలా చేస్తే సంబంధం బాగుంటుందా పోద్దా? అలా చేస్తే సంబంధం ఇంకా మెరుగవుద్దా లేకపోతే ఇంకా డ్యామేజ్ అవుద్దా అని ఆలోచించి దాని ప్రకారం ప్రవర్తించుకుంటా పోతుంటాడు. ఇది మెచ్యూరిటీ. ఇదేంటిది? మెచ్యూరిటీ. మనం దీనికంటే ముందు ఎవరి గురించి మాట్లాడాడు? కుక్కల విషయమే జాగ్రత్త. ఎవరు వీళ్ళు? ఛేదన ఆచరించేవారు. ఎవరు వీళ్ళు? యూదులు కదా. యూదుల ఆచారాలు, ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని క్రీస్తులో ఉన్నటువంటి కృపకు దగ్గరయ్యేటువంటి పద్ధతి కాకుండా, యేసుక్రీస్తున్న కృపకు దగ్గరయ్యే పద్ధతి కాకుండా, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కనిపించేటువంటి కొన్ని విషయాలను చేసి నీతిని సంపాదించుకొని నీతిమంతులుగా కనిపించాలనేటువంటి ఫిలాసఫీ. అలా సమాజంలో కనిపించాలి అందరికీ, అలా పేరు తెచ్చుకోవాలంతే. అది వీళ్ళ ఫిలాసఫీ. దీనికి చక్కగా అడ్డం పెట్టుకోవడానికి వీళ్ళకి ఏం దొరికింది? కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ధర్మశాస్త్రం దొరికింది. ధర్మశాస్త్రం నిజంగా అర్థం చేసుకున్నట్టయితే ఏం చెప్పాలి? ఇందులో ఉన్నాయి అన్నీ కూడా మనం పాటించలేమరా బాబు, వీటిని పాటించాలంటే మనకు కృప కావాలి, మనకి శక్తి కావాలి. మనకు ఆ శక్తి లేదు కాబట్టి ఆ శక్తి మనకి ఎక్కడ దొరుకుద్ది? క్రీస్తులో దొరుకుద్ది. ఆ కృప మనకి ఎక్కడ దొరుకుద్ది? క్రీస్తులో దొరుకుతుంది. కాబట్టి క్రీస్తుకు దగ్గర అవడానికి గురించి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అర్థమవుతుందా? యేసుక్రీస్తుల మెచ్యూరిటీలో ఉన్నవాడు ఇలా ఆలోచిస్తాడు.
ఇమ్మెచ్యూర్డ్గా చైల్డిష్గా ఉన్నాడు. ఎట్లా ఆలోచిస్తాడో తెలుసా? ఏం చేయాలి చెప్పండి, అది చేసేస్తా. ఎమోషనల్గా ఉంటాడు. అర్థమవుతుందా? ఇదిగో ఇది మన ధర్మం, ఇది మన మతం, ఇది ఇట్లా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా పాట పాడాలి, ఇలా కొన్ని రూల్స్ పాటించాలి, ఇలా కొన్ని డిసిప్లిన్స్ పాటించాలి అని అంటే ఎమోషనల్గా పాటిస్తాడు. చైల్డిష్నెస్సే కనిపిస్తుంది. వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న ఒక 2-3 కార్యాలు చూసుకొని ఏదో చాలా భక్తులమని ఫీల్ అవ్వడం. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం, ఎప్పుడు 50 సంవత్సరాల క్రితం చేసినటువంటి వాళ్ళు చేసిన పరిచర్య, లేకపోతే వాళ్ళు ఇచ్చిన కానుకో, దాని గురించి ఇప్పుడు చెప్పుకొని గొప్పగా ఫీల్ ఇట్లాంటి వాళ్ళని చూస్తే బుర్రనోడికి ఎవరికైనా వాట్ చైల్డిష్నెస్ ఇస్ దిస్? అదవుతుందా? అదంతా ఒక స్పిరిచువల్ లాంగ్వేజ్లో ఇది మా సాక్ష్యం అండి, దేవుడు ఆశీర్వదించాడండి, దేవుడు ఇట్లా చేశాడండి, నేను ఇంత గొప్పవాడినండి అని స్పిరిచువల్ లాంగ్వేజ్లో చెప్పుకుంటే అదేదో ఒక స్పిరిచువల్ విషయంలాగా, ఒక ఎమోషనల్గా అది మనం తీసుకుంటాం కదా. ఈ స్పిరిచువల్ భాష అర్థం కాని వాళ్ళకి చెప్పి చూడండి ఈ కహానీలు. ఏ హిందూకో అదవుతుందా? ఏ క్రైస్తవేతరుడికో చెప్పి చూడండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి, మాకు ఉద్యోగం వచ్చిందండి, మేము డబ్బులు సంపాదించామండి, మేము ఒక ఇల్లు కట్టుకున్నామండి, మేము ఒక కారు కొనుక్కున్నాం, మేము సినిమాలు చూడడం. దేవుడు నమ్ముకున్నాడు చెప్పి చూడు, ఎడేమంటాడు? పక్కెళ్ళి అవునండి, అబ్బో చాలా గొప్ప అని పక్క పోయి ఏమంటాడు? ఏమంటాడు? ఈ మాత్రం ఎవడు చేయనట్టు, ఈడే చేస్తున్నట్టు, ఈ మాత్రం డబ్బులు ఎవరి దగ్గర లేనట్టు, ఈ మాత్రం డిసిప్లిన్ చేసేవాడు ఇంకెక్కడా ప్రపంచంలో లేనట్టు, ఎందో దేవుడు అంటున్నాడు, ఎందో అంటున్నాడు ఈడు అని. అవునా అనుకుంటాడు? అనుకోరా? నవ్వుకుంటారా? హాస్యాస్పదం చేస్తారు. కానీ బాగా ఎమోషనల్గా తీసుకొచ్చి ఒక స్పిరిచువల్ స్టోరీ లాగా, ఒక స్పిరిచువల్ ఒక టెస్టిమనీ లాగా చెప్పామనుకోండి, మన వాళ్ళు మాత్రం దాన్ని రోమాలు నిక్కబొడుచుకున్నట్లుగా చూస్తుంటాం. బా పౌలు అంటున్నాడు దిస్ ఇస్ ఇమ్మెచ్యూరిటీ. ఇలా కాకుండా నాతో పాటు మనము అనే మాట మాట్లాడుతున్నట్టు, నేను ఎలా ఉన్నాను, నేను ఇదివరకే ఏదో సాధించాననేటువంటి ఆలోచన లేకుండా యేసయ్య ఇంకా నేను సంపాదించుకోవాలి, ముందు నాకు ఆయన బహుమానంగా ఉన్నాడు, నేను ఇంకా ముందుకెళ్ళాలి ఆయనలో అన్నట్టుగా నేను ముందుకెళ్తున్నాను అన్నాడు కదా. సో నాతో పాటు నాలాగా ఆలోచించేవాళ్ళు, మెచ్యూర్గా, క్రీస్తులో మెచ్యూర్గా, చిన్నపిల్లల్లా కాకుండా, అదవుతుందా, మెచ్యూర్గా ఆలోచించేవాళ్ళు అంటే నాలాగా ఆలోచించేవాళ్ళు, నాతో పాటు మనలాగా ఆలోచించేవాళ్ళు. అదవుతుందా? ఈ పిల్ల గ్యాంగ్ కాకుండా మెచ్యూర్ గ్యాంగ్ ఉందే నాతో పాటి, ఇదివరకే ఏదో వెనకాలే చూపించుకునే పిల్ల గుంపు కాకుండా ఎదిగిన గుంపు, వెనుకున్న వాటిని మర్చిపోయి ముందు ఇంకా ప్రభువుని సంపాదించుకోవాలని తాపత్రయంతో ముందుకెళ్ళేటువంటి గుంపు, ఇది మెచ్యూర్డ్ గుంపు, పిల్ల చేష్టలు కాదు ఇది. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటాడు? అందరూ సంపూర్ణం ఎవరన్నా ఉన్నామంటే ఇదిగో ఇలానే కొనసాగాలి మనం. ఇది మన సంపూర్ణత, ఇది మన మెచ్యూరిటీ. ఏంటి మన మెచ్యూరిటీ? మన మెచ్యూరిటీ ఏంటి? ఏదో మనం సాధించిన విషయాలు కాదు, మన డిసిప్లిన్స్ కాదు, మనం సంపాదించుకున్నవి కాదు. మన మెచ్యూరిటీ ఎక్కడ కనిపించాలి? ఇదివరకే నేను ఏదో సంపాదించుకున్నాననేటువంటి ఆలోచన విడిచిపెట్టి, నేను ఇదివరకే ఏదో చేశాననే ఆలోచన విడిచిపెట్టి, నేను ఎప్పుడో ఏదో చేశాననే ఆలోచన విడిచిపెట్టి ముందున్న వాటి కోసం పరిగెత్తడం, ఇది మెచ్యూరిటీ. ఎంత ఎదిగినా ఈ మెచ్యూరిటీలోనే మనం కొనసాగాలి, కానీ పిల్ల చేష్టల్లో పడిపోకూడదు. వయసు పెరిగే కొద్దీ, ఆత్మీయ అనుభవం పెరిగే కొద్దీ, దేవునితోటి సహవాసం పెరిగే కొద్దీ
ఈ మెచ్యూరిటీ పెరగాలి. వెనుకున్న వాటిని విడిచిపెట్టేసి ఇంకా ముందున్నట్లుగా పరిగెత్తే ఆ తాపత్రయం పెరిగిపోవాలి తప్ప ఏమవకూడదు. నేను చాలా చేశా, చాలా వదిలిపెట్టుకున్నా, అంతమంది చేశారు చూపి నాలాగా, నన్ను ఎందుకు గుర్తించరు? పిల్ల చేష్టలు అన్నమాట. ఏంటివి? ఈ పిల్ల చేష్టలు చేసేవాళ్ళు ఏ గాలి వస్తే గాలి కొట్టుకుపోతారు. జోడాయిజర్స్ వచ్చారనుకోండి, ఆ జోడాయిజం వైపు కొట్టుకెళ్ళిపోతారు. ఇంకోటి వచ్చి ఇంకో ఫిలాసఫీ చెప్పాడు అనుకోండి, ఆ ఫిలాసఫీ వైపు కొట్టుకుపోతాడు. నిజమే కదా. ఎంత చెత్త ఫిలాసఫీకైనా కొట్టుకొని పోతారు వీళ్ళు, ఎమోషనల్గా ఉంటే చాలు. ఇంకా వాళ్ళకున్న డిసిప్లిన్సే గొప్పవి అని చెప్పే ఫిలాసఫీ అది ఏదైనా కావచ్చు, అదేదైనా కావచ్చు. అదవుతుందా? అది కమ్యూనిజం కావచ్చు, అది హిందూయిజం కావచ్చు, అది బుద్ధిజం కావచ్చు, అది పోస్ట్ మోడర్నిజం కావచ్చు, వాట్ ఎవర్ ఫిలాసఫీ, ఎంత చెత్త ఫిలాసఫీ అయినా సరే నువ్వు గొప్పదానివి. ఇప్పుడు దాకా నీ జీవితంలో నువ్వు చేసినవే గొప్పవి, నీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, నువ్వు ఇప్పటికే చాలా సాధించేశావు అన్నట్లుగా చెప్పే ఫిలాసఫీ ఏదైనా దొరికితే చాలు. అదవుతుందా? దానివల్ల ఎంత భయంకరమైనటువంటి పరిణామాలు ఉన్నా సరే, అది ఎంత వాక్యానికి విరుద్ధమైనా సరే, అది ఎంత దేవుడి నుంచి మనం దూరం చేసేదైనా సరే కొట్టుకొని పోతాం. అదవుతుందా? సో ఈ రాంగ్ ఫిలాసఫీస్ అనమాట. వాడు ఎంత చెత్త, ఒక వ్యభిచారైనటువంటి ఒక బాబా, దొంగ పాస్టర్లు కూడా పక్కన పెట్టండి. ఇంకా దొంగ పాస్టర్లకు ఈజీగా పడతారు ఎట్లాంటి వాళ్ళు. దొంగ పాస్టర్ కాదు కదా, ఒక దౌర్భాగ్యమైన భయంకరమైన వ్యభిచారి తీవ్రవాదైనటువంటి ఒక బాబాగాడు వచ్చి, ఎవడో వీధిలో గంజాయి తాగేటువంటి బాబాగాడు, అఘోరా లాంటి వాడు ఎవడన్నా వచ్చి వాడు ఏదన్నా ఫిలాసఫీ చెప్పినా సరే వీళ్ళు వింటారు. ఏం చెప్తే చాలు? నువ్వు అసలైనటువంటి వ్యక్తివి అని చెప్తే చాలు, నువ్వు అసలైన భక్తుడు అని చెప్తే చాలు. ఎంత దౌర్భాగ్యుడైనా వినేస్తా. ఏ గాలి వస్తే ఆ గాలికి కొట్టుకొని పోతా. బాబు నువ్వు అసలు హ్యూమన్ బీయింగ్ అంటే ఎంత చక్కగా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు హ్యూమన్. ఇంతకంటే కావాల్సింది ఏంటి? ఇంకేంటేంటో చేస్తుంటారు, ఏదో వాక్యం యేసుప్రభు అంటుంటారు. ఏంటి ఉపయోగం? మంచి ఉద్యోగం చేయడం కదా అంటే వాడు స్టాయిక్ అయినా, వాడు కమ్యూనిస్ట్ అయినా కొట్టుకుపోతాం. అమ్మా నువ్వు అసలు ఒక ఆదర్శవంతమైనటువంటి తల్లివి, ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తివి. నువ్వు ఎంతగా సేవ చేసావు నీ పిల్లలకి, లేకపోతే నీ భర్తకి సేవ చేస్తావు. అసలు ఇది కావాల్సింది. ఇంకెంతకంటే ఇంకే అన్నాడు అనుకో, ఆడు చెప్పేది హిందూయిజం కావచ్చు, ఒక భయంకరమైనటువంటి క్షుద్ర మాంత్రిక మతం ఏదైనా కావచ్చు, ఒక దెబ్బలో కొట్టుకొని పోతాం. నిజమే ఆడు చెప్పేదాన్ని. అర్థమవుతుందా? సో ఇటువంటి వాటికి అటు ఇటు ప్రతి గాలికి అలల వల్ల రేపబడేటువంటి ఆ విధమైన ప్రతి దానికి కూడా మనం పోకుండా ఎఫెసీయుల చదువుకున్నాం కదా, కొట్టుకుపోకుండా స్థిరంగా మెచ్యూర్గా, ఈ పదం అక్కడ కూడా ఉంది, మెచ్యూరిటీలోకి మనం వెళ్ళాలి. కాబట్టి దేవుడు ఏమిచ్చాడంట? సంఘాన్ని, దేవుడు ఏమిచ్చాడంట? స్ట్రక్చర్ని ఇచ్చాడు. ఏం స్ట్రక్చరు? సంఘానికి ఉండాల్సిన స్ట్రక్చర్. అపోస్తల బోధన ఇచ్చాడు, ప్రవక్తల బోధనలు ఇచ్చాడు, సువార్థికులుగా ఉండేటువంటి మెంబర్స్ని ఇచ్చాడు, అలానే కాపర్లు, బోధకుల్ని ఇచ్చాడు కదా. ఇది స్ట్రక్చర్. అపోస్తల బోధ ఉండాలి, ప్రవక్తల యొక్క బోధల యొక్క పునాది ఉండాలి, చారిత్రాత్మిక విశ్వాసం కలిగి, చారిత్రాత్మిక ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటి విశ్వాసం కలిగి, మిషనరీ లైఫ్ స్టైల్స్ కలిగి ఉన్నటువంటి సువార్థికులైన సభ్యులు ఉండాలి, బోధకులైన కాపర్లు ఉండాలి.
ఎందుకు వీళ్ళందరినీ ఇచ్చాడు? టు అప్హోల్డ్ ద అపోస్టల్స్ డాక్ట్రిన్ అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ఎందుకు వాటిని అప్హోల్డ్ చేయాలి? ఎందుకు ఆ పునాదులు మనకు కావాలి? ఆ పునాదులు ఉండాలి, ఖచ్చితంగా ఈ స్ట్రక్చర్ ఉండాలి. ఎందుకు ఆ పునాదులు కావాలి? మెచ్యూరిటీలోకి వెళ్ళడానికి. ఎందులోకి వెళ్ళడానికి? అపోస్తలుడైన పౌలు కూడా ఆ ఫౌండేషన్నే వేస్తున్నాడు, తన సొంత జీవితాన్ని చూపించి. చూడండి, నాలాగా నేను ఏదో పొందుకున్నాను, నేను ఏదో చేస్తున్నాను, నేను ఏదో ఆజ్ఞలు పాటిస్తున్నాను, నేను ఏదో సక్సెస్ అవుతున్నాను, నేను ఏదో అదవుతున్నానని చెప్పి సాక్ష్యం అనేటువంటి ముసుగులో నీ సొంత స్వనీతిని సంపాదించుకునేటువంటి పనిలో లేకుండా అలాంటి చైల్డిష్ కుక్కలకి దూరంగా ఉంటూ మెచ్యూరిటీలోకి ఎదుగుతూ యేసుక్రీస్తు కోసం ఇంకా యేసుక్రీస్తుని సంపాదించుకోవాలన్నట్టుగా ముందుకు పరిగెత్తేటువంటి, ఎలాంటి గర్వం లేకుండా మీకు చేసినవన్నీ వెనకాల వదిలేసేసి ఇంకా ముందున్నట్లుగా ముందుకు పరిగెత్తేటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళే నిజమైన మెచ్యూర్ బిలీవర్స్. అర్థమవుతుందా? ఈ మెచ్యూరిటీలోనే మనం కొనసాగాలి. ఇదే యాటిట్యూడ్ మనం ఏం చేయాలంట? కొనసాగించాలి. ఈ ప్రకారమే మనము ఉండాలి అంటున్నాడు. తర్వాత నెక్స్ట్, నన్ను పోలి నడుచుకొనుడి, ఆగా 15, 16 మనకు కావాల్సింది. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమముగా నడుచుకుందుము. ఇప్పుడు దాకా మనకు తెలిసిన దాని గురించి మనం క్రమంగా నడుచుకుందాం. ఇప్పుడు దాకా మనకేం తెలిసింది? యేసుక్రీస్తు మన బహుమానం అని తెలిసింది. ఇప్పుడు దాకా మనకేం తెలిసింది? యేసుక్రీస్తుకు దగ్గరగా ఉంటూ ఆయన కృపకు మనం పాత్రులంగా ఉండాలి, ఆయన కృప మనకు అవసరం అని తెలిసింది. ఆ కృపకు మనం దగ్గరగా ఉండాలంటే మనము మంచి సహవాసం కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి. ఇవన్నీ నేర్చుకున్నాం. ఈ విషయంలో విధేయులమై ఉంటే దట్ ఈస్ ఈక్వలెంట్ టు ద ఒబీడియన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. యేసయ్య చూపించిన మాదిరి కూడా ఇదే. ఆయన సిలువ మరణం మట్టుకు వరకు ఆయన ఏం చేసుకున్నాడు? తను తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. మీరు కూడా ఇలానే విధేయత చూపించండి. ఇదే మీ రక్షణ సూచించేటువంటి విషయం. కాబట్టి మీరు వణుకుతోనూ భయముతోనూ ఈ ప్రవర్తన మీరేం చేయాలి? కాపాడుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు మీ సొంత రక్షణని కాపాడుకోవడంతో అది సమానము. చెప్పాడా లేదా? క్లియర్ కదా? అది స్క్రిప్చర్ క్లియర్గా ఉంది కదా, చాలా క్లియర్గా ఉంది. కాబట్టి ఇది మనం మొట్టమొదటి నుంచి నేర్చుకున్నటువంటి విషయం. దీన్ని మనం గట్టిగా పట్టుకుందాం. సింపుల్. దీన్ని గట్టిగా పట్టుకుందాం. వాడెవడో వస్తాడు, యూదుడు వస్తాడు, ధర్మశాస్త్రం అంటాడు, వాడెవడో వస్తాడు డిసిప్లిన్ అంటాడు, ఇడెవడో వస్తాడు డబ్బులు సంపాదించమంటాడు, ఆడెవడో వస్తాడు సక్సెస్ అంటాడు, ఆశీర్వాదం అంటాడు. గాలికి ఏ గాలికి ఆ గాలికి ఏమైపోకూడదు, మనం కొట్టుకొని పోకూడదు. యేసయ్యను ప్రేమిస్తున్నామా? యేసయ్య సువార్తను ధ్యానిస్తున్నామా? ఆయన ఆరాధించుకుంటున్నామా? వాక్యం చదువుతూ ఆయన్ని మనం రోజు చూస్తున్నామా? ఆయన దగ్గర మన బలహీనతలు పెట్టుకొని పశ్చాత్తాపడుతున్నామా? ఆయన శరీరమైన సంఘంలో తగ్గించుకొని మనం ప్రేమ కలిగి తోటి సహోదరులతో మన జీవితాన్ని పంచుకొని ఆయన సువార్తను ప్రకటన చేస్తున్నామా లేదా? ఫినిష్ అయిపోయింది. మనం ఏం చేయాలో ఇట్స్ వెరీ క్లియర్. ఇంత క్లారిటీ ఉంటే ఇంకా ఏం చేయాలో ఏమర్థం, ఇంకా ఏంటి క్రిస్టియానిటీ అంటే అనేటువంటి డౌట్లో, ఇంకా ఏంటి రక్షింపడ్డం అంటే డౌట్లో ఉంటున్నావు అని అంటే నువ్వు ఎంత ఇమ్మెచ్యూర్గా ఉన్నావు. ఏవేవేవో ఫిలాసఫీస్ నీ మనసును రోజు ఏం చేస్తున్నాయి? అటు ఇటు సముద్రపు అలలు, గాలికి సముద్రపు అలలు లేచి పడతా ఉంటాయి చూసావా? అట్లా ప్రతిరోజు ఏదో ఒక చెత్త ఫిలాసఫీలు నీ హృదయంలో అవి పొల్లుతా ఉన్నాయి అన్నమాట. అర్థమవుతుందా?
ఫిలాసఫీలు, చెత్త ఫిలాసఫీ. ఏంటి నాకు అష్యూరెన్స్ రావట్లేదు, ఏంటి నేను సంఘం ద్వారా అంగీకరించబడలేదు, ఏంటి నేను నా విశ్వాసం పరిస్థితి ఏంటి ప్రశ్నార్థకంగా ఉంది, నాకు అయోమయంగా ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఏముంది కన్ఫ్యూజన్ ఇందులో? ఏమన్నా ఏముంది కన్ఫ్యూజన్ ఇందులో? ఇంత క్లారిటీగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుకుంటున్నాం, ఇంత క్లారిటీగా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో వచనం వెంబడి వచనం మరలా 2 అధ్యాయాలు అయితే స్పష్టంగా ఇంత చదువుకుంటుంటే ఇంకేమైనా ఉందా కన్ఫ్యూజన్? ఇంకేముంది కన్ఫ్యూజన్కి ఆస్కారం ఏముంది? నువ్వేం చేయాలో స్పష్టంగా ప్రిస్క్రైబ్ చేయబడి ఉంటే అది చేయలేక ఫిలాసఫీల చేత అటు ఇటు కొట్టుకులాడుతూ ఉంటే ఇంకా ఈ పిల్ల చేష్టల నుంచి నువ్వే బయటికి రావడం తప్ప ఎవరన్నా కాపాడగలుగుతారా? ఎవ్వరు కాపాడలేరు. నో బడీ కెన్ సేవ్ యూ ఫ్రమ్ దిస్ చైల్డిష్నెస్. ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ ద చైల్డిష్నెస్, నో బడీ కెన్ సేవ్ యూ. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ మెచ్యూర్ క్రిస్టియన్, సంఘంలో ఇమడడం ప్రారంభించాలి, సంఘంలో నిన్ను తగ్గించుకొని ఏక మనసు కలిగి ఉండడం ప్రారంభించాలి, ప్రభువుని ఆరాధించడం ప్రారంభించాలి, ప్రభుకి నీ జీవితాన్ని సమర్పణ చేయడం ప్రారంభించాలి, నీ భవిష్యత్తును పూర్తిగా ప్రభు చేతిలో పెట్టడం ప్రారంభించు. మిగిలిన ఆలోచనలు తీసేసుకో, మిగిలిన ఆలోచనలు తీసేయి. సాతానుగాడు వస్తాడు, మనుషులు పంపిస్తాడు, కుక్కలు వస్తాయి, మరి అదో మరి ఇదో, మరి నీ ప్రొఫెషనో, మరి నీకు డబ్బులో, మరి నీ పెళ్ళో, మరి నీ పెటాకులో అని చెప్తాడు ఎవరు వచ్చి. అప్పుడు మళ్ళా కొట్టుకొని పోతుంది గాలి తుఫాన్. ఎన్నాళ్ళు కొట్టుకుంటా ఉండ? ఎవరు కొట్టుకుంటారు ఇట్లాగా? చైల్డిష్ పీపుల్, మెచ్యూరిటీలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే మనం ఎందుకు కొట్టుకుంటామంటే అటు ఇటు గాలికి, వీటిల్లోనే మన ఏదో ఉందనుకుంటాం కాబట్టి. ఇదో ఒకటి అయిపోతే ఆ దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పుకొని బతకొచ్చు. ఒక టెస్ట్ మనీ చెప్పుకోవచ్చు, నేను ఆ ఉద్యోగం ఏదో వస్తే దేవుడు ఉద్యోగం ఇచ్చాడని టెస్ట్ మనీ చెప్పుకొని బతకొచ్చు, నేను కూడా భక్తురాలనే అని చెప్పుకోవచ్చు. ఇక జీవితాంతం దానికోసమేగా తాపత్రయ పడుతున్నాం, అందుకే కొట్టుకుపోతున్నాం. అన్రెస్ట్ దానికోసమే అటు ఇటు ఫటా కొట్టుకుంటారు అన్నమాట. ఆందోళన, డిప్రెషను, సమాధానం ఉండదు, దేవునితో సహవాసం ఉండదు, ఏముండదు. మెచ్యూరిటీలో ఉన్నాడు ఎప్పుడు కూడా వాడు సాధించిన వాటి గురించి ఆలోచించడు కాబట్టి, ముందున్న యేసయ్య గురించే గురి పెట్టుకుంటాడు కాబట్టి, ఎప్పుడు కూడా ఏ ఫిలాసఫీ కూడా వాడిని ఏం చేయలేదు, వాడిని కొట్టలేదు. ఏ ఆందోళన కూడా వాడిని ఏం చేయలేదు, పడదోయలేదు. అదవుతుందా? సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఆ విధంగా మనం ఉన్నప్పుడు ఇంకా మీకేమైనా తెలియాల్సి ఉంటే దాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట, మీకు తెలియజేస్తాడు. ముందు మనం ఉండాల్సింది ఈ యాటిట్యూడ్లో. ఈ యాటిట్యూడ్లో మనం ఉంటే అప్పుడు మనకు తెలియాల్సిన విషయాలు ఆయనే ఆయా సందర్భాల్లో కరెక్ట్గా మనకేం చేస్తాడు, మనకు తెలియజేస్తాడు. అదవుతుందా చెప్పింది? అదవుతుందా? వివాహం గురించి ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా స్ట్రెస్ చేస్తాం అనుకోండి. వివాహం గురించి మనం ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఒక పురుషుడు ఎలా ఉండాలి, ఉమెన్హుడ్ గురించి మాట్లాడతాం. తర్వాత ఒక స్త్రీ భర్తకు లోబడుతూ ఎలాగైతే ఆమె భర్తని ప్రేమిస్తూ ఎలాగైతే ఆమె ఆ విధంగా ఉన్నప్పుడు ఆమె తన భర్త చేసేటువంటి పరిచయాల్లో ఆయనకి సహకరిస్తూ సహాయంగా ఉంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నప్పుడు ఎలాగా ఆమె దేవుని కోసం ఎలాగ బ్రతుకుతుంది, దేవునికి ఆమె ఎలాగా ఆ విధంగా ఎలా దగ్గర అవుతుంది, ఇవన్నీ విషయాలు మనం చెప్తాం. బాగానే ఉంది. ఎందుకు చెప్తాం? దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి ఒక మ్యారీడ్ లైఫ్ కోసం మీరు ప్రిపేర్ అవ్వాలని.
ఆ విధంగా జీవిస్తూ ప్రభుని మహింపరచడానికి మీరు సిద్ధపడాలని కదా. అర్థమవుతుందా? లేకపోతే ఆ విధంగా నేను బ్రతికేటువంటి పరిస్థితి, ఆ స్థితి, ఆ శక్తి నాకుందా లేదా అని అనాలిసిస్ చేసుకొని మన బలహీనతలు మనకు కనిపించినప్పుడు దేవుని దగ్గర పెట్టుకొని దేవుని దగ్గర కృపను అడిగి ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఆ ప్రిపరేషన్లోనే దేవునికి మనం దగ్గర అవుతాం. ఇంకా యేసయ్యని ఇంకా నేను పొందుకోవాలనేటువంటి ప్రాసెస్లోనే మనం ఈ ప్రాసెస్లోకి మనం ఏమైపోతాము, ఈ ప్రాసెస్లోనే మనం ముందుకెళ్తుంటాం కదా. దానికోసం ఇవన్నీ చెప్తే దాన్ని మన హృదయం ఎలా తీసుకోవాలని అనుకుంటుందంటే మన హృదయము దాన్ని కూడా ఒక స్వనీతి సంపాదించుకునేటువంటి ఒక సాధనంగా మన హృదయం మనకు చూపిస్తుంది. చూసావా? వివాహం దేవుని ప్రణాళిక. మరి వివాహం లేకపోతే నువ్వు మంచి క్రైస్తవురాలు అవ్వవు కదా, నువ్వు మంచి క్రైస్తవుడు అవ్వగా మరి అట్లా ఏం చేస్తావు, ఎప్పుడవుద్దో అని చెప్పి సాతాను మన హృదయం ఏం చేస్తుంది, దాన్ని కూడా స్వనీతి సంపాదించుకునేటువంటి ఒక మనం ప్రైమరీగా మనకు ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటి? ఇప్పుడు దాకా పౌలు చెప్పినటువంటి యాటిట్యూడ్. ఇదివరకే మనం పొంది ఉన్నామని కాకుండా క్రీస్తునే ఇంకా ఇంకా సంపాదించుకోవాలి, ముందు ఇంకా క్రీస్తుకు నా జీవితాన్ని ఇవ్వాలనే యాటిట్యూడ్లో ముందుకు. దిస్ షుడ్ బి ద ప్రైమరీ యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్లో మనం ఉన్నప్పుడు సందర్భానికి తగినట్లుగా కొంచెం ఆలోచిస్తా వినాలి మీరు. ఇది జీవితానికి అప్లికేషన్ కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. మన జీవితం కాంప్లికేటెడ్ కదా, అవును కదా. బుర్రలో ఆలోచనలు కాంప్లికేటెడ్గా ఉండవా, సాఫీగా ఉంటాయా? కాదు కదా. చెత్త చెదారం అంతా మైండ్లోనేగా ఉండేది. అంత కాంప్లికేటెడ్గా జీవితం ఉంది కాబట్టి దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా కొంచెం కాంప్లికేటెడ్గా కనిపిస్తాయి. బుర్ర పెడితే అర్థమైపోతాయి. పెద్ద కష్టమేమీ కాదు, వినాలి, జాగ్రత్తగా వినాలి, అంతే. అదవుతుందా? సో ముందు ఈ మెచ్యూరిటీలో మీరున్నప్పుడు సంఘములో ఉంటూ ప్రభువుని సంపాదించుకోవాలనేటువంటి, ప్రభు మీద ఫోకస్, ప్రభువు నా బహుమానం అనేటువంటి ఈ దృష్టితో మీరు వెళ్తా ఉన్నప్పుడు, ఆ మెచ్యూరిటీలో ఫస్ట్ మీరు ఉన్నప్పుడు ఆయా సందర్భంలో మీకు కావాల్సినవి, మీకు తెలియని వాటిని దేవుడే ఏం చేస్తాడంట, మీకు బయలుపరుస్తాడు. సమయం వచ్చినప్పుడు వివాహం చేసుకొని మంచి భార్యగా ఎలా ఉండాలో దేవుడు ఏం చేస్తాడు, బయలుపరుస్తాడు. అర్థమవుతుందా? మీరు పరిచర్య చేసే స్థితికి వచ్చినప్పుడు, మీరు ఒక బోధించేటువంటి స్థితి మీకు ఇవ్వబడినప్పుడు, అప్పుడు ఎలా బోధించాలి, ఇతరులకు ఎలా కౌన్సిల్ చేయాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసి ఆయా సందర్భంలో మీకు బోధించాల్సినవి బోధించుకొని మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు. మీలో కొంతమందికి థియాలజీ తెలియకపోవచ్చు, థియలాజికల్గా ఎలా ప్రజెంట్ చేయాలో తెలియకపోవచ్చు, థియలాజికల్గా ఒక సెర్మన్ ఎలా చెప్పాలో తెలియకపోవచ్చు, థియలాజికల్గా యాక్యురేట్గా ఎలా మాట్లాడాలో, ఏమాత్రం థియలాజికల్గా ఎర్రర్స్ లేకుండా ఎలా మాట్లాడాలో, ఎలా ఒక సెర్మన్ డెలివర్ చేయాలో, ఒకరికి ఎలా కౌన్సిల్ చేయాలో మీకు తెలియకపోవచ్చు. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ బాధ్యత మీకు అప్పగించబడినప్పుడు, ఆ ఎలిజిబిలిటీ మీకు వచ్చినప్పుడు, ఆ పని నీ చేతిలోకి వచ్చినప్పుడు, అప్పుడు దేవుడు దానికి కావాల్సినటువంటివి దేవుడు మీకు. నేను రక్షింపబడినప్పుడు నాకు రిఫార్మ్డ్ బ్యాప్టిస్ట్ అంటే ఏంటి, అసలు రిఫార్మ్డ్ అంటే ఏంటి, రిఫార్మేషన్ అంటే ఏంటి, రిఫార్మర్స్ ఎవరో ఏమీ తెలీదు. ఒక పెంతెకోస్తు చర్చ్ లాంటి అట్మాస్ఫియర్లో ఉండేటువంటి ఒక చర్చిలో నేను రక్షింపబడ్డాను. యేసుక్రీస్తు సిలువలో నా కోసం ఏం చేశాడో విన్నాను. ఆయన గుణగణాలు ఏంటో స్పష్టంగా నాకు బోధించబడ్డాయి. ఆయన మీద ఆసక్తి కలిగింది, ఆయన కోసం బ్రతకాలనేటువంటి కోరిక కలిగింది. చేస్తే ఆయన పరిచర్య చేయాలనేటువంటి నిర్ణయంతో బాప్టిజం తీసుకున్నాను. ఆయన సువార్తను బోధించడం, ఆయన సువార్తను ప్రకటించడం, ఆయన గురించి చెప్పడం, ఆయన గురించి వివరించడం, ఆయనలోకి విశ్వాసంలోకి ఇతరులను తీసుకురావడం కంటే గొప్ప జీవితమే లేదనిపించింది రక్షింపబడిన రోజే. ఆ నిర్ణయంతోనే బాప్టిజం తీసుకున్నా. ఎలా కలిగింది ఆ నిర్ణయం, ఎలా కలిగింది ఆలోచన, ఆసక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చాడు. విశ్వాసం అది సంఘాన్ని చూస్తుంటే కలిగింది. సంఘంలో ఉన్న పరిచర్యని సువార్తను విన్నప్పుడు కలుగుతూ ఉంది.
ఆ సువార్తకు లోబడేటువంటి వ్యక్తుల్ని చూస్తూ ఉన్నప్పుడు కలిగింది. సువార్త ప్రకటించే విషయంలో ఆసక్తి కలిగిన వాళ్ళని చూస్తూ ఉంటే కలిగింది. యేసుక్రీస్తు శరీరమైనటువంటి సంఘం, ఆ సంఘములో ఒక్కొక్కరు అవయవాలుగా ఉంటూ, సొంత సహోదరులుగా ఉంటూ, ఆత్మీయులుగా ఉంటూ, కలిసి దేవుని యొక్క పరిచర్య చేయడానికి ప్రయాసపడుతూ, వాళ్ళ బలహీనతలు ఒక్కరికొకరు పంచుకుంటూ ఉంటుంటే కలిగింది ఆ డెడికేషన్. ఇది కదా జీవితం అనిపించింది. ఎస్, నాకు ఇలాంటి జీవితమే కావాలి, ఇలాంటి అనిపించింది. అది చాలు. అర్థమవుతుందా? దిస్ యాటిట్యూడ్ ఈజ్ ఎనఫ్ for you to become a believer and to make believers and to glorify God and to preach the gospel. This attitude is basic. ఏం యాటిట్యూడ్? ఇదివరకే నేను పొందుకున్నానని కాకుండా నాకు యేసయ్య కావాలి, యేసయ్య కావాలి, ఇంకా యేసయ్య కావాలని, యేసయ్యే నా బహుమానమైన ఆయన మీద గురి పెట్టుకొని ముందుకెళ్దాం. చాలు. నిజంగా రక్షింపబడేవాడు వీళ్ళే. అర్థమవుతుందా? నేను అలా రక్షింపడ్డాను. నేను రక్షింపబడిన 10 ఏళ్ల తర్వాత కానీ నాకు డాక్ట్రిన్స్ అనేవి ఒకటి ఉన్నాయి, థియాలజీ అనేది ఒకటి ఉంది అని రకరకాల డెఫినిషన్స్. సాల్వేషన్ అంటే ఏంటి, సొటీరియాలజీ అంటే ఏంటి, జస్టిఫికేషన్ అంటే ఏంటి, ఇవన్నీ నేను రక్షింపబడిన 10 ఏళ్ల తర్వాత కానీ నాకు తెలియదు. అప్పుడు దాకా దేవుడు నన్ను ఎదిగింప చేసుకుంటూనే ఉన్నాడు, పరిశుద్ధపరుచుకుంటూనే ఉన్నాడు, వాడుకుంటూనే ఉన్నాడు, అనేక మందికి సువార్త ప్రకటించడానికి అవకాశం ఇస్తూనే ఉన్నాడు, ప్రయాసపడడానికి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, తగ్గించుకోవడానికి అవకాశాలు ఇస్తున్నాడు. నా హృదయంలో ఉన్న పాపాలను బయటికి తీసుకొని వచ్చి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర పెట్టుకునేటువంటి పరిస్థితులను తీసుకొస్తా ఉన్నాడు. చాలా ఇది. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. అది ఆత్మీయ జీవితం అంటే. ఆ శక్తి మనకు కావాల్సింది. కానీ నేను తెలుసుకోవాల్సినటువంటి విషయం, తప్పుడు బోధనలు ఎదుర్కోవాల్సిన సమయం వచ్చినప్పుడు, బోధని ట్విస్ట్ చేసి చెప్తా ఉంటే దాన్ని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం ఆ సందర్భంలో ఎదుర్కొని నిలబడడానికి కావాల్సినటువంటి థియాలజీని ఆ సమయంలోనే దేవుడు ఇచ్చాడు. ఒక సంఘాన్ని ప్లాన్ చేయాలనే సమయం వచ్చినప్పుడు దానికి సరిపడా ఆలోచన అప్పుడు ఇచ్చాడు. మన సంఘం ప్లాన్ చేసి 2019 సంవత్సరంలో మన ప్లాన్ 19వ సంవత్సరంలో అక్టోబర్లో ప్లాన్ చేసేదాకా కూడా, చేసిన తర్వాత కూడా అసలు రిఫార్మ్ బ్యాప్టిస్ట్ థియాలజీ అంటే ఏంటో నాకు తెలియదు పూర్తిగా. కొంచెమే అవగాహన ఉంది, అంటే పూర్తిగా తెలీదు, తరోగా తెలీదు. కవనెంటలిజం అంటే ఏంటి, ప్రెస్బిటేరియన్స్ ఎవరు, రిఫార్మ్ బ్యాప్టిస్ట్ ఎవరు, మనం ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ ఫాలో అవ్వాలి, ఇది కూడా తెలియదు. ప్లాన్ చేసిన మొట్టమొదటి రోజుల్లో అప్పటికి కొంత అర్థమైంది. ప్లాన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ రెవల్యూషన్ స్టార్ట్ చేద్దామని రెవల్యూషన్ స్టార్ట్ చేసాం. గుర్తుందా మనకు యూట్యూబ్లో ఉన్న రెవల్యూషన్ ఎక్స్పోజిషన్స్? 7 సంఘాలకి 7 లేఖలు దాకా ఎక్స్పోజిషన్ చేసి అక్కడితో ఆపేసాం. ఆ రెవల్యూషన్ ఇంకా ఆ చాప్టర్స్ తర్వాత ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు రిఫార్మ్ బ్యాప్టిస్ట్ థియాలజీ ఏంటి, రిఫార్మ్ బ్యాప్టిస్ట్ థియాలజీ ప్రకారం ఈ రెవల్యూషన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తాం, కవనెంటలిజం ప్రకారం దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాం, డిస్పెన్సేషనలిజం ప్రకారం దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాం, ఏ స్టాండ్ మనం తీసుకుంటే సంఘానికి క్షేమము, ఏ స్టాండ్ తీసుకుంటే క్రైస్ట్ సెంటర్డ్గా ఉంటుంది అని ఆలోచించినప్పుడు, అప్పుడు ఇంకా తరోగా రీసెర్చ్ చేసినప్పుడు, చదివినప్పుడు, విపరీతంగా కొన్ని పుస్తకాలు కొన్ని ఇవన్నీ గమనించినప్పుడు, కొంతమందితో మాట్లాడినప్పుడు అప్పుడు తేలిపోయింది, ఎస్, రిఫార్మ్ బ్యాప్టిస్ట్ కన్ఫెషన్ ఈజ్ వాట్ వీ వాంట్ టు స్టే క్రైస్ట్ సెంటర్డ్. క్రీస్తు కేంద్రితంగా, మిషనరీ ఓరియంటెడ్గా ఉండడానికి రిఫార్మ్ బ్యాప్టిస్ట్ థియాలజీ ఈజ్ ద బెస్ట్. చరిత్రలో మిషనరీలు అందరూ రిఫార్మ్ బ్యాప్టిస్ట్లే. చరిత్ర చదివాం, అటు థియాలజీ అటు ఎస్కటాలజీ ఇవన్నీ అప్పుడు చదివినప్పుడు ఎస్, ఒక స్టాండ్ తీసుకోవడానికి, ఒక కన్ఫెషన్ ఫామ్ చేయడానికి కదా, ఒక సంఘం యొక్క దిశని
మనం నిర్దేశించడానికి, మళ్ళీ అటు ఇటుగా కొత్త కొత్త బోధల వల్ల, తప్పు బోధల వల్ల కొట్టుకుపోకుండా ఒక సాలిడ్ ఫౌండేషన్ వేయడానికి పనికొచ్చింది. అట్లా అని చెప్పి మీరందరూ ఇప్పుడు నాకు ఎస్కటాలజీ చెప్పు, నాకు రిఫార్మ్ బ్యాప్టిస్ట్ అంటే ఎందుకు చెప్పు, నాకు డిస్పెన్సేషన్ అంటే ఏంటో చెప్పు అని చెప్తే ఒక 4 రోజులు పట్టుద్ది కోర్సు మీకు అవన్నీ అర్థం కావాలంటే. ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి చెప్పుకుంటూ రావాలి, ఒక 4 రోజులు పట్టుద్ది, పెద్ద కోర్స్ అది. నేను ఇంతవరకు మీకెవరికి స్టార్ట్ కూడా చేయలే ఆ కోర్సుని, ఎవరికి చేయలే. పొద్దున్న అబ్బాయిలు వస్తున్నారు పొద్దున పూట ప్రార్థనకి ఇంటికి, వాళ్ళు కూడా నోయింగ్ ద లివింగ్ గాడ్ చదువుకుందాం నాన్న, ముందు చాలు మనకి దేవుని యొక్క గుణగణాలు నేర్చుకొని సువార్త దేవుని మహింపరచడం నేర్చుకుంటే చాలు, అదే కదా అలాగే చెప్పేది. అంతే. ఇప్పుడు ఎందుకు మన రిఫార్మ్ బ్యాప్టిస్ట్ కన్ఫెషన్ ఎందుకు తీసుకున్నామని చెప్పాలి మీకు చెప్పాలంటే ఒక కోర్సు లాగా 4 రోజులు పట్టుద్ది, రఫ్గా చెప్పాలంటే. మనకు కావాల్సింది అది కాదు, ముందు మెచ్యూరిటీ ఉండాలి కదా. నీకు ఎంత కోర్సు చెప్పినా రేపు పొద్దున చెత్త ఫిలాసఫీ వేసుకుని ఎవడన్నా వచ్చాడనుకోవటే కొట్టుకుపోతావు, ఏం ఉపయోగం ఉండదు. మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ మెచ్యూరిటీ, ఆ తర్వాత ఆయా సందర్భానికి తగినటువంటి జ్ఞానాన్ని ఆయా సందర్భాల్లో దేవుడే మీకు తెలియని వాటిని మీకు బయలుపరుస్తాడు. నీకు మెచ్యూరిటీ కావాలి. ఉమెన్హుడ్ గురించి చెప్పినప్పుడు, మ్యాన్హుడ్ గురించి చెప్పినప్పుడు, నేను ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ వ్యక్తితో నేను వంట చేసేటప్పుడు ఎట్లా చేయాలని చెప్పి ఊహాగానాల్లో పొమ్మని కాదు. పిల్ల చేష్టలు చేయకండి, అర్థమవుతుందా? విజువలైజ్ చేసుకొని, ఆహా ఇంత సిద్ధపడుతున్నాను, నేను వంట నేర్చుకున్నాను, ఇల్లు సక్రమంగా పెట్టుకొని నేర్చుకున్నాను, అన్నీ నేర్చుకుంటున్నాను, ఈ వ్యక్తి లేడు, వీడెప్పుడు వస్తాడా చెప్పి డిప్రెషన్లో పోవడానికి కాదు ఈయన నేర్పించేది. అందుకని చెప్పింది, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిద్ధపాటు ఉందా లేదా నువ్వు చెక్ చేసుకోమని. అలా తగ్గించుకునే స్వభావం నీకుందా అది చెక్ చేసుకోమని. నువ్వు ఊహాగానాల్లోకి పోవడం కాదు చేయాల్సింది, ముందు అసలు నీకు ఆ తగ్గించుకునే శక్తి ఉందా, ఆ తగ్గించుకునే ఒక వ్యక్తి దగ్గర నువ్వు తగ్గించుకునేటువంటి మనసు ఉందా? లేదు ప్రభా, నాకు సహాయం చేయయ్యా, నేను సంపాదించుకోవాలి, నీకు నేను చాలా దూరంగా ఉన్నాను, నేను ఏదో పొందుకున్నాను, ఏదో సాధించాను అనుకున్నా, నేను ఏం సాధించలేదు. అమ్మో వివాహం గురించి ఆలోచిస్తే నాకు అర్థమైపోతుంది, నేను ఏదో విడిచిపెట్టుకొని వచ్చాను అనుకున్నాను, ఏం విడిచిపెట్టుకోలేదు, నాలో చాలా గర్వం ఉంది. రేపు పొద్దున పెళ్ళి అయితే ఒక వ్యక్తికి నేను లోబడగలుగుతానో లేదో నాకు గ్యారంటీ రావట్లేదు ప్రభా. రేపు పొద్దున పెళ్ళి అయితే ఒక అమ్మాయిని నేను నీ బిడ్డని నీ కోసం పెంచగలుగుతానో లేదో, నీ కోసం నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతానో లేదో, ఆ వ్యక్తిని పోషించి ఆ వ్యక్తిని వాక్యం అనే ఉదక స్నానము చేత ఆ వ్యక్తిని నీకోసం నీకే మరలా తిరిగి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానో లేదో నాకు తెలియట్లేదు ప్రభా. అమ్మో నేను ఏదో వదిలిపెట్టుకున్నాను అనుకున్నాను, నేను ఏదో ఆపర్చునిటీస్ వదిలిపెట్టుకున్నాను, నేను ఏదేదో నా సమయాన్ని అమ్మో చాలా ఉంది, నువ్వు ఇంకా నాకు కావాలి, నేను సంపాదించుకోవాలి ప్రభా. నా మనసును సరిచేయి, నా హృదయాన్ని సరిచేయి ప్రభా, నా కృపవు ప్రభా. ఇదిగో నా చుట్టుపక్కల ఉన్న ఈ సంఘానికి, ఈ సహోదరులకి నేను తగ్గించుకునే స్వభావం నాకు ఇవ్వు ప్రభా అని చెప్పి మనల్ని మనం పరీక్షించుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవుని కృపకి మనం దగ్గర అవుతామని. మీకు మ్యాన్హుడ్ గురించి ఉమెన్హుడ్ గురించి చెప్పిన పెళ్లి గురించి కళ్ళ కానమని కాదు, అదో చెప్పింది. వివాహం అయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆ సందర్భంలో ఆ వ్యక్తితో ఎలా ప్రవర్తించాలో, ఏం చేయాలో అప్పుడు ఎగ్జాక్ట్గా ప్రాక్టికల్గా దేవుడు నీకు బయలుపరచాల్సింది నీకు బయలుపరుస్తాడు. ఏదైనా థియలాజికల్గా ఇంకా నీకు క్లారిటీ కావాలంటే అవసరమైన సందర్భంలో నీకు క్లారిటీ ఇస్తాడు. బేసిక్ ఫెయిత్ని నువ్వు భయముతో వణుకుతో కాపాడుకోవాల్సింది, బేసిక్ ఫెయిత్ని. ఏంది పెద్ద థియలాజికల్ డిస్కషన్స్ని కాదు నువ్వు కాపాడుకోవాల్సింది వేటిని? బేసిక్ ఫెయిత్. కొంతమంది అంట యెషయా గ్రంథంలో ప్రవక్త రాస్తాడు, ఇశ్రాయేలీలు కొంతమంది అంటే ఏం చేస్తున్నారంటే బేసిక్ ఫెయిత్ కోల్పోయారు. ఏం కోల్పోయారు? బేసిక్ ఫెయిత్ని దేవుని పట్ల ఉండాల్సిన బేసిక్ ప్రేమను కోల్పోయారు.
దేవుని పట్ల ఉన్న బేసిక్ విశ్వాసాన్ని కోల్పోయారు. అంటే ఈ విధంగా యేసయ్యతో ఉన్నటువంటి అటాచ్మెంట్ని, ఆ రిలేషన్షిప్ని కోల్పోయారు. కోల్పోయి లేఖనాల్లో ఉన్నటువంటి లోతైన విషయాల కోసం, లేకపోతే లేఖనాల్లో ఉన్నటువంటి కొన్ని పద్ధతులు, లేకపోతే లేఖనాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రిసెప్ట్స్, వాటిని ఏమంటారు, కొన్ని ఆజ్ఞల్ని బట్టి పడడానికి తెగ ప్రయాసపడుతున్నారండి. వాళ్ళ గురించి యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28 9-13 వచనాలు మనం చదివితే తెలుస్తుంది. చూడండి, యెషయా అందరు తీయండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, ఐజయా 28 9-13, 9th verse నుంచి చదువమ్మా. గీతిక చదవమ్మా. యెషయా 28 9th నుంచి. ఏంటంట? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట. చూడండి, దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎంత తిక్కలుగా బోధిస్తారంటే బోధకులు పెద్ద పెద్ద చర్చిల్లో ఎంత తిక్కలుగా బోధిస్తారంటే, దేవుని వాక్యం అంటే ఇట్లానే ఉంటుంది, ఇలా చదువుకోవాలి. చూసారా యెషయా గ్రంథంలో అలా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట. మన రంజిత్ తోఫిరు ఏదో దాంట్లో చెప్తాం, కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుందండి. అక్కడ నుంచి కొంచెం, ఇక్కడ నుంచి కొంచెం, అక్కడ కొంచెం, ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క, మొత్తం ముక్కలను జాయిన్ చేయాలంటే అప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనకి తెలుస్తుంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. విన్నారా ఎప్పుడన్నా? చిన్నప్పటి నుంచి క్రైస్తవులు అయిన వాళ్ళు ఉంటే అప్పుడు వినే ఉంటారు. కంటిన్యూ చేస్తే తెలుస్తుంది అసలు ఇది ఎందుకు చెప్పాడు అక్కడ. కంటిన్యూ చేయి. చాలు. చూడండి, ఎవరు చెప్తారంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. ఎవరు చదువుతూ ఉంటారు? ఎవరు చూస్తారు దేవుని వాక్యాన్ని? ఇలాగా దేవుని మాటల్ని వినడం చేతగానోళ్ళు, దేవుని స్వరాన్ని వినడం చేతగానోళ్ళు. వాళ్ళకి దేవుని మాటలు ఏంటి అని అంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. శాపగ్రస్తులైనటువంటి వారు, విశ్వాస భ్రష్టులైనటువంటి వాళ్ళు, దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు, వీళ్ళకి ఆత్మీయ జీవితం అంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. అంతే వాళ్ళకి తెలుసు. ఆత్మీయ జీవితం అంటే ఇదే వాళ్ళకి తెలిసింది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత అచ్చట కొంత ఇచ్చట. ఒక వాక్యం చదివామా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో, మళ్ళీ ఇంకో చోట ఇంకో వాక్యం చదివామా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో, ఆ రెండింటిని పెట్టి జాయిన్ చేసామా,
దేవుడు నాతో మాట్లాడారని ఫీల్ అయ్యామా? అర్థమవుతుందా? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. నాస్టిక్స్ చేసిన పని ఇదే. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. కొంత అచ్చట కొంత ఇచ్చట ఉన్నట్లుగా చదవడం అనేటువంటిది ఒక శాపము. దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టం లేనటువంటి వ్యక్తుల మీద దేవుడిచ్చిన శాపం ఇది. శాపగ్రస్తమైనటువంటి అలవాటిది. అర్థమవుతుందా? దాని ఆపోజిటే ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అరే బాబు, నువ్వు ఏ సందర్భంలో నీకు ఏం తెలియజేయబడాలో, ఏం బయలుపరచబడాలో దేవుడు ఆయా సమయంలో దేవుడు నీకు బయలుపరుస్తాడు. కానీ బేసిక్గా నీకు దేవుని పట్ల ఉండాల్సినటువంటి విశ్వాసం ఉందా? ఆత్మీయ జీవితం అంటే సంబంధము. ఆత్మీయ జీవితం అంటే యేసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం కాదు ఇది. అర్థమవుతుందా? ఆ వ్యక్తి మన ముందున్నాడు. ఆయన్ని ఇంకా సంపాదించుకోవాలని పరిగెత్తాలి ముందుకే. ఇంకా అదే మన బహుమానం అని చెప్పుకొని మనం పరిగెత్తాలి. అంతేగాని ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ పాటించాను అని చెప్పి మీరు పాటించిన వాటిని రాసుకొని అందరికీ ప్రదర్శించుకుంటా నేను ఏదో పొందుకుంటున్నాను, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ పాటించి నేను సంపాదించుకుంటున్నాను నా నీతిని అని చెప్పి, సూత్రం వెంబడి సూత్రం నేను పాటిస్తూ నేను నా నీతిని సంపాదించుకుంటున్నాను, నా డిసిప్లిన్ చూసారా రోజు రోజుకి ఎలా పెరుగుతుందో. ఎందుకు? సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. కొంత ఇచ్చట కొంత అచ్చట దొరికిందిలే. కొంత ఇచ్చట కొంత అచ్చట, కొంత అక్కడ ఒక మొక్క, కొంత ఇక్కడ ఒక మొక్క, ఆడి చెప్పింది ఒక మొక్క, వీడు చెప్పింది ఒక మొక్క, యూట్యూబ్లో ఒక మొక్క, జూమ్ మీటింగ్లో ఒక మొక్క. ఈ మొక్కలన్నింటి అతికించుకొని నేను ఒక నీతిని సంపాదించుకున్నా చూసారా. కానీ పౌలు ఏమంటున్నాడు? ఇలా చెప్పుకునే వాళ్ళు ఎవరు? వీళ్ళెవరు? ఫస్ట్ కుక్కలు అన్నాడు, ఇప్పుడేమో వీళ్ళు పిల్ల చేష్టలు చేసేవాళ్ళు. వీళ్ళు ఇమ్మెచ్యూర్ క్యాండిడేట్స్. మెచ్యూర్ క్యాండిడేట్స్ అలాగుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వెనుకున్న వాటిని ఏం చేస్తారు వాళ్ళు? ఆయా సందర్భాల్లో దేవుడు బయలుపరిచిన విషయాలు ఉంటాయి కదా, దేవుడు వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొచ్చిన విషయాలు ఉంటాయి కదా, వాళ్ళు కొన్ని తీసుకున్న నిర్ణయాలు ఉంటాయి కదా, కొన్ని విషయాల్లో బయటకు వచ్చేసి పవిత్రపరచబడినటువంటి విషయాలు ఉంటాయి కదా, వాటిని వెనకాలే విడిచిపెట్టేస్తాను. ముందు యేసయ్య ఉన్నాడు, ఇంకా ఆయన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన కోసమే నేను ఇంకా ముందుకి వెళ్తాను. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, వచనం సూత్రం వెంబడి సూత్రం కాదు నాకు. అర్థమవుతుందా? చూసారా కదా. కానీ ఈ వచనం ఎలాగైతే చాలామంది పాస్టర్లు ఆత్మీయ జీవితం అంటే ఇలానే ఉండాలి, వాక్యం ఎట్లా చదవాలని చెప్పి చాలామంది చెప్తారు. అంటే అసలు పూర్తిగా వాడు ఎప్పుడు ఆ పాస్టర్ ఎప్పుడు అసలు దాన్ని పూర్తిగా చదవలేదు అనమాట. పూర్తిగా చదవాల. కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది కదండి వాక్యంలో, పూర్తిగా చదవాలి అసలు. ఇది ఎట్లాగైతే గుడ్డిగా ఈ వాక్యాన్ని ఇలాగ మనం ఇలాంటి అలవాట్లో మనం పడిపోతూ ఉన్నామో, అలాగనే ఆత్మీయ జీవితం అంటే ఏంటి అన్నప్పుడు కూడా ఇలా చాలా ఫిలాసఫీల్లో మనం తెలియకుండానే మెజారిటీ చాలామంది మనకు చెప్పినప్పుడు ఆ ఫిలాసఫీలో పడిపోయి గుడ్డిగా కొట్టుకొని పోతుంటాం. డిజైరింగ్ గాడ్ ఆర్గనైజేషన్లో ఒక ఆమె రాసినటువంటి ఆర్టికల్ ఉందన్నమాట. ఆ ఆర్టికల్లో అంటే మనం చైల్డిష్నెస్ అంటే ఏంటి అనేది వివరించుకుంటూ వచ్చింది. చైల్డిష్నెస్ అంటే ఏంటంటే పిల్లలకి ఏదన్నా చెప్తే దాన్నే మైండ్లో పెట్టుకొని గుడ్డిగా అదే మంచిదంటే మంచిగా హ్యాపీగా వాళ్ళు దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. అదేంటంటే ఈ చిన్నపిల్లలకి చిన్నప్పుడు రైమ్స్ నేర్పిస్తారు కదా, బాగా ఫేమస్ రైమ్ ఏంటి? రింగ రింగ రోజెస్ అనే రైమ్స్ కదా. ఆ పోయము ఎప్పుడు రాశారు, అసలు ఎప్పుడు తయారైందో తెలిస్తే మీకు వాంతికి వస్తుంది. అది 19th సెంచరీలో 17th సెంచరీలో బ్యూబానిక్ ప్లేగ్ అని ఒక పాండమిక్ వచ్చింది. ఏంటది?
బ్యూబానిక్ ప్లేగ్ అని ఒక పాండమిక్ వచ్చింది. అంటే మొహం మీద రోజ్ కలర్ రింగ్స్ లాగా వస్తాయి అన్నమాట. రోజ్ కలర్గా మారిపోద్ది మొహం, స్పాట్స్ వచ్చేస్తాయి. అలాగనే అవయవాల్లో కాయల్లాంటివి కాస్తాయి. బ్యూబానిక్ ప్లేగ్ అంటారు అన్నమాట. ఎరుపు రంగులో కాయల్లా కాస్తాయి. కాసిన తర్వాత ఆఖరికి ఆ వ్యక్తి తుమ్ముతాడు, అచ్చు అచ్చు అని తుమ్ముతాడు. వాడు తుమ్ములు వచ్చినటువంటి 2 రోజులు చచ్చిపోతాడు. లేకపోతే ఎప్పుడైతే రెడ్గా వాడి చర్మం మీద ఆ స్పాట్స్ కనిపిస్తాయో వాడు వేరే వాళ్ళకు కూడా అంటిస్తాడనే భయంతో వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాన్ని అందరినీ కూడా వాళ్ళ ఇంట్లో వేసేసి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. యాషెస్ అయిపోతాయి అన్నమాట. వాళ్ళందరూ ఏమైపోతారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక భయంకరమైన వాసన వస్తుంది. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళని చంపడానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ జోబులు లేకపోతే వాళ్ళ వీధుల్లో కానీ వాళ్ళ ఇళ్ళ మీదుగా వెళ్ళాలి అంటే, వాళ్ళ ఇళ్ళ మీదుగా వెళ్ళాలన్నా సరే వాళ్ళ దగ్గర నుంచి ఒక భయంకరమైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ని రాకుండా ఉండాలని చెప్పి వాళ్ళ పాకెట్స్లో ఫ్లవర్స్ని పెట్టుకొని వెళ్తారండి. పాకెట్స్లో పోజీస్, ఫ్లవర్స్ని పెట్టుకొని వెళ్తారు పాకెట్స్లో. ఆ పాకెట్స్లో ఫ్లవర్స్ని పెట్టుకొని వెళ్ళి వాళ్ళ స్మెల్ తగలకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చూస్తారు. రోజ్ కలర్ రింగ్స్ ఉన్నాయా, స్పాట్స్ ఉన్నాయా, వాడిని ఏం చేస్తారు? తగలబెట్టి చంపేస్తారు. అలా ఎంతోమందిని అది స్ప్రెడ్ అవ్వకుండా చంపేశారు. క్వారంటైన్ చేయడం కూడా తెలియక ఏం చేసేవాళ్ళు? ఏకంగా పెట్రోల్ బస్తాలు పెట్టి చంపేసేవాళ్ళు, అది స్ప్రెడ్ అవ్వకూడదని. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ పాట గుర్తొచ్చిందా? కొంతమంది అచ్చు అచ్చు ఆర్ ఫాల్ డౌన్ అంటారు, కొంతమంది యాషెస్ వి ఆల్ ఫాల్ డౌన్. 2 వెర్షన్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఇంత భయంకరమైన స్టోరీ. దీని పిల్లలకి చిన్నప్పుడు ఒక రైమ్ బ్లాక్ నేర్పిస్తే దానికి ఒక అర్థం కూడా లేదు. దానికి అర్థం ఏంటని కూడా ఆలోచించడం. దాన్ని చక్కగా అందరూ కలిసి చేతులు పట్టుకొని రోజు రౌండ్గా తిరుగుతూ వాళ్ళ పాటలు పాడుతూ వాళ్ళకి నేర్పించారనుకోండి, వాళ్ళు హ్యాపీగా అదొక సంతోషకరమైనటువంటి పాటలాగా వాళ్ళు తీసుకొని జీవితాంతం దాన్ని పాడుకుంటూ వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? కానీ మెచ్యూరిటీకి వచ్చినప్పుడు అడగడం ప్రారంభిస్తాం కదా, ఎందుకని? ఏంటి అసలు ఈ పాటకు అర్థం ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అర్థమవుతుంది చెప్పింది. సో మెచ్యూరిటీలో ఉన్నవాడు ఏం చేస్తాడు అని అంటే, గుడ్డిగా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత అచ్చట కొంత ఇచ్చట చదువుకుంటా, సూత్రాలు వెంబడి సూత్రాలు పాటించుకుంటా ముందుకెళ్ళిపోవడమే ఆత్మీయ జీవితం, అదే ఆత్మీయ ఎదుగుదల అని గుడ్డిగా వెళ్ళడు. ఎంతమంది చెప్పినా సరే వాడు గుడ్డిగా అలా వెళ్ళిపోయాడంటే వాడు ఇదిగో చిన్నపిల్లవాడితో సమానం. మెచ్యూరిటీలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడు క్రీస్తు వైపు చూస్తాడు. ఎన్ని ఆజ్ఞ వెంబడి ఆజ్ఞలు నేను పాటించిన, నేను నా సొంత శక్తితో నేను నీతిమంతుని అవ్వలేను కదా. నాకు కావాల్సిన అసలు ఎవరు? ఏసయ్యని విడిచిపెట్టేసి ఈ ఆజ్ఞలు పాటించుకుంటా వెళ్ళి నన్ను నేను ఏదో గొప్పగా ఊహించుకుంటే ఉపయోగం ఏముంది? ఏసయ్యను కోల్పోతే ఉపయోగం ఏముంది? ఆయన్ని నేను సాధించుకోవాలి, ఆయనలో నేను మెచ్యూర్గా ఉండాలి, ఆయన్ని ఇంకా నేను సంపాదించుకోవాలి. ఆయన్ని సంపాదించుకోవాలంటే నేను తగ్గించుకోవాలి, నాకు సంఘం కావాలి, నాకు సువార్త కావాలి, ఆయన ఆరాధన చేయాలి, ఆయనకి నా సమయాన్ని ఇచ్చుకోవాలి, ఆయనకి నా జీవితాన్ని ఇవ్వాలి అని చెప్పి దాని మీద ఫోకస్ చేస్తారు. అప్పుడు ఆయా సందర్భాల్లో మనలో నుంచి బయటకు వచ్చేటువంటి బలహీనతలకు కావలసినటువంటి బయలుపాటు ఆయనే ఇచ్చి దాన్ని బయటకు తీసుకొచ్చుకుంటుంటాడు. మనల్ని పరిశుద్ధపరచుకోవడం అది ఎలాగో ఆయన చేస్తూనే ఉంటాడు. కానీ మనం సాధించిన వాటన్నిటి మనం ఏం చేస్తాం? వెనుకునే వాటిని వెనుకనే విడిచిపెట్టి మనం ముందున్న వాటి కోసం, ముందున్న బహుమానం కోసం పరిగెత్తుతాం. దిస్ ఈజ్ మెచ్యూరిటీ. అర్థమైందా? మెచ్యూరిటీ అంటే ఏంటో? దిస్ ఈజ్ మెచ్యూరిటీ.
చూడండి, సామ్స్ 25:14 ఒకసారి చదువుకొని ఇంకా మనం ప్రార్థన చేసుకుందాం. కీర్తనలు 25:14 తన నిబంధనను వారికి ఎవరికి తెలియజేస్తాడు? ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఎలా ఉండాలో, ఒక రక్షింపబడినటువంటి భార్యగా నువ్వు అట్లా ఉండాలో, ఒక భర్తగా నువ్వు